పవన్ కళ్యాణ్ గారు గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు కదా, సో ఎలా అనిపిస్తుంది అన్న? పవన్ కళ్యాణ్ గారు గెలవడం అనేది చాలా అభిమానిగా నేను సంతోషిస్తున్నాను. బట్ కాకపోతే ఏంటంటే కష్టపడ్డ వారికి ప్రతిఫలం ఏంటిదని చూపెట్టడానికి పవన్ కళ్యాణ్ ఉదాహరణ అని నేను భావిస్తున్నాను. అంటే అన్న ఇప్పుడు దాదాపు 10 ఏళ్ళు కష్టపడ్డాడు, అంటే 2 చోట్ల ఓడిపోయారని చాలా వైసీపీ వాళ్ళు చాలా విమర్శించారు. అలాంటిది ఇప్పుడు 21 గెలిచాడు కదా, ఆ ఫీల్ ఎలా ఉందంటావు? చాలా హ్యాపీగా ఉన్నది. ఎందుకంటే అతను కష్టపడ్డాడు కాబట్టి ఈరోజు ఫలితం అనేది కళ్ళ ముందు కనబడుతుంది. ఎవరైనా కష్టపడితే ఫలితం వస్తుందనేది దీనికి ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారని నేను నమ్ముతున్నాను. అది ఆ 21 సీట్లు రావడం కూడా చాలా ప్లస్ పాయింట్. రాబోయే రోజుల్లో మరిన్ని సీట్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి సీఎం కూడా అయ్యే అవకాశాలుగా కనబడుతున్నాయి. అంటే ఇప్పుడున్న పాలిటిక్స్లో రియల్ గేమ్ చేంజర్ అంటే మన పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు. అవును, పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేని చంద్రబాబు సీఎం అయ్యేవాడు కాదు. ఎన్డీఏ గవర్నమెంట్ కూటమి అనే ఏర్పడడంలో కీలక పాత్ర పోషించింది కూడా పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణే కింగ్ మేకర్ ఏపీలో. ఓకేనా, గతంలో పాతాళానికి దొక్కుతా వైసీపీ పార్టీ అన్నాడు కదా, అన్నట్టుగానే ఆ మాట నిలబెట్టాడు అనుకోవచ్చా? అనుకోవచ్చు, దాంట్లో ఎలాంటి సందేహం ఏం లేదు. ఆ మాట అన్నాడు, ఆ వాగ్దానాన్ని పూర్తి చేసిండు కాబట్టి మనం ఎలాంటి అనుమానం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు అనుకున్నట్టుగానే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని మీకు గ్యారంటీ అనిపిస్తుందని నమ్మకం ఉందా? ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు హామీలు ఇస్తే అన్నీ 100% ఏవి పూర్తి చేయలేదు. 90% కావచ్చు, 80%. కానీ జనాలకు కావాల్సిన మ్యానిటరీ ఏందో అవి పూర్తి చేస్తే సరిపోతుంది అని భావిస్తున్నాను. అంటే గతంలో కొంతమంది వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గేట్ కూడా దాకనియమన్నారు, అసెంబ్లీ గేట్ దాకనియమన్నారు. అలాంటి వాళ్ళకు ఏం చెప్తారన్న? కుక్కలు ఎన్నో మరుగుతాయి, అలా అని కానీ మన పని మనం చేసుకుంటారు. అలానే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు కానీ ఆ కూటమి అట్లనే పని చేసుకుంటూ పోయింది. ఇలా చెంపపెట్టు అయిపోయింది వాళ్ళకు. కాబట్టి మనం ఓకే అన్న, ఇప్పుడు చూసుకుంటే మరి ప్యాకేజ్ స్టార్ అనేవారు గతంలో, మరి ఇప్పుడు ఏమంటారన్న వాళ్ళు? వాళ్ళ నోర్లు మూగపోయినాయి. ఇక పవర్ స్టార్ 3 3 పెళ్ళిళ్ళు అయినాయి, ప్యాకేజ్ స్టారు, దత్తపుత్రుడు ఇట్లాంటివి ఏం అనలేరు. ఆ మాటలు కూడా రావు. అవసరమైతే ఆ వైసీపీ కాలగర్భంలో కలిపే పరిస్థితి కూడా వచ్చింది. అది విషయం. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తా ఉన్నా? పవన్ కళ్యాణ్ అంటే అందరికీ ఒక పవర్ అంతే. ఆయన చూసి కొన్ని నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అతను కళ్ళ ముందు మనకు ఆ విజయం అనేది కనబడుతుంది. ఎవరికైనా అతన్ని చూసి ఒక ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిందని నేను భావిస్తున్నాను.